పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. కారణం ఏమిటంటే, చాలా ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి ప్రయత్నం, శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో కనుక తెలియజేస్తే తద్వారా మేము ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మేము మార్చుకుంటాం. అలానే మనము చెప్పేటటువంటి రాశి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఆ 10% మందికి వర్తించకపోవటానికి కారణం ఏమై ఉంటుందంటే, వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో వారు ఒకసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, రాశ్యాధిపతి అయిన రవి రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో గురుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. అంటే లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత స్మార్ట్ ప్లానింగ్, ఏదైనా సరే చాలా చక్కటి ప్లానింగ్ అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి ఉంటుంది. అలానే లాభప్రాప్తి అంటే వ్యాపారపరమైనటువంటి లాభాలు, ఉద్యోగపరమైనటువంటి లాభాలు కూడా ఇక్కడ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ 11వ స్థానంలో సంచరించేటటువంటి రవి గురుగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత బంధుమిత్రుల యొక్క సహకారం కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నది. ప్రధానంగా బుధుడు ఎవరు అంటే, మీ రాశికి ధనాధిపతి మరియు లాభాధిపతి. ధన లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు రావాల్సిన ధనం కొద్దిగా తగ్గటం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో సింహరాశి వారు ఎక్కువగా కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. అంటే ఏదో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్, అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియనటువంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంటాయి. దాంతోపాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణపరమైనటువంటి ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. సింహరాశి వారికి కొన్ని గోప్యమైనటువంటి సమస్యలు, అంటే బయటికి చెప్పుకోవడానికి కూడా వెళ్ళేటువంటి సమస్యలతో సింహరాశి వారు సతమతమయ్యే ప్రమాదం ఉంది అని చెప్పాలి. అలానే మీ రాశికి 10వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి 10వ స్థానం అంటే కర్మస్థానము. కర్మస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి రంగాలలో బ్రహ్మాండమైనటువంటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కళారంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ సీరియల్స్ వీటిలో నటించేటటువంటి వారికి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, వీరందరికీ కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ప్రధానంగా మీ జన్మరాశిలోనే కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఈ కుజుడు మరియు కేతువు 2 గ్రహాలు కూడా బలమైనటువంటి గ్రహాలు. 2 గ్రహాలు బలమైనటువంటి స్థానాలలో ఉండి మీ రాశ్యాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ కోపం వలన, తొందరపాటుతనం వలన తప్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి ప్రధానంగా చెప్పేటటువంటి సూచన ఏమిటి అంటే, తొందరపాటుతనంతో పనులు చేయకూడదు, కోపాన్ని తెచ్చుకోకూడదు. కోపం అనర్థదాయకం అన్నటువంటి విషయాన్ని సింహరాశి వారు ఖచ్చితంగా ఇక్కడ మీరు గ్రహించాలి. అలానే మరొక ప్రధానమైనటువంటి గ్రహస్థితి యొక్క ప్రభావం ఏమిటంటే, 8వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం. ఈ 8వ శని మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తుంది. కారణం ఏమిటంటే, 8మంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క తృతీయ వీక్షణం మీ జన్మరాశికి 10వ స్థానంలో ఉంటుంది. 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి శని వీక్షణం 10వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొద్దిగా తలెత్తుతూ ఉంటాయి. ఉద్యోగం బాగానే ఉంటుంది, కానీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి బాగా క్రియేట్ అవుతూ ఉంటాయి. స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారి కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే ఆరోగ్యపరంగా అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటికే ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నటువంటి వారు, అంటే అతి సర్వత్ర వచ్చేది విపరీతమైనటువంటి శ్రద్ధ కూడా పనికిరాదు, మౌనంగా ఉండాలి, తీసుకోవాలి.
ఇక్కడ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత ఈ మాసంలో ఈ రాశి వారికి దాంపత్య సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి మోసాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక రోజువారీగా కనుక పరిశీలిస్తే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉండేటటువంటి రోజులను కనుక పరిశీలిస్తే ఇది ధనాభివృద్ధికి అనుకూలమైనటువంటి కాలము. కుటుంబ సంబంధాలు బలపడుతూ ఉంటాయి. కానీ వ్యయాలు నియంత్రించుకోవాలి. వ్యయమంటే ఖర్చులను నియంత్రించుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే వాక్పటుత్వంతో సమస్యల నుంచి బయటపడతారు. వాక్పటుత్వం అంటే ఏంటి? మాట్లాడేటటువంటి మాటలలో క్లారిటీ ఉండాలి. అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు పనికిరావు. చక్కగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నప్పటికీ ఎదుటివారిని బాధించేటటువంటి విధంగా కాకుండా కన్విన్సింగ్ మోడ్లో గనక మాట్లాడగలిగినట్లయితే సింహరాశి వారు సత్ఫలితాలు పొందుతారు. ఇక జూలై 3వ తేదీ మధ్యాహ్నం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:57 వరకు ఉండేటటువంటి సమయంలో సాహస కార్యాలలో విజయం లభిస్తూ ఉంటుంది. చిన్న ప్రయాణాలు అనుకూలిస్తూ ఉంటాయి. సోదరులతోటి బంధువులతోటి మంచి సంబంధాలు అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. రచనా రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఉన్నటువంటి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి పురోగతి లభిస్తుంది అని చెప్పాలి. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 3:57 నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో తెలియనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. వాహన సంబంధమైన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఊహించిన విధంగా వాహనాలు రిపేర్ రావటం, ఇంట్లో రిపేర్స్ రావటం, లేదా గృహ మార్పులు సూచించడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అధికమైనటువంటి శ్రమ కారణం చేత నిద్రలేమి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం తగ్గించుకోవాలి. జూలై 9వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 12:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఇచ్చేటటువంటి సమయము. ఇది సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. చాలా గొప్ప ఆనందాన్ని పొందటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ విషయాలలో ముందడుగులు పడుతూ ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్ఫూర్తిదాయకమైనటువంటి కళలు కంటూ ఉంటారు. మీ అభిప్రాయాలను ఎదుటివారు గౌరవించేటటువంటి విధంగా ఉంటుంది. జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12:05 నుంచి 13వ తేదీ సాయంత్రం 6:51 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్య సమస్యలు బలంగా కలుగుతూ ఉంటాయి. లేదా రుణ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక పని కనుక చేయాలంటే కఠోరమైనటువంటి శ్రమతో మాత్రమే సాధ్యమవుతుంది. జూలై 13వ తేదీ సాయంత్రం 6:51 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో దాంపత్య జీవితంలో తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా కొంచెం సమస్యలు కలుగుతూ ఉంటాయి. కుటుంబం అయితే బాగానే ఉంటుంది. కానీ వ్యాపార పార్ట్నర్స్తో సంబంధాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అపోహలు అపార్థాలు కలుగుతూ ఉంటాయి. వీరికి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే అష్టమంలో శని, సప్తమంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత శనివారం రోజున ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారో వారు చాలా మంచిది. అలానే మీ జన్మరాశిలోనే కుజకేతు గ్రహాల యొక్క కలయిక ఉన్నటువంటి కారణం చేత మీకు దురుస్తుతనంతో కూడినటువంటి మాటలను తగ్గించుకోవాలి. అయితే ఇక్కడ గురుడికి సంబంధించినటువంటి బలాన్ని కనుక పెంచుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కూడా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.